అందరికీ నమస్కారాలు. Honorable Chief Minister and Honorable and respected former Vice President of India, Padma Vibhushan, Shri Venkaiah Naidu ji, Members of Parliament, Dr. Daggubati Purandeshwari ji and also Shri Bharat ji, and the author of this book, Daggubati Venkateshwar Rao garu, and very enthusiastic Visakhapatnam citizens who have come for this program. My namaskaram to all of you all. I feel extremely honored to have been invited for this particular program. I think it's almost unusual for somebody who's been in active political life for a very long time to engage in a very academic activity, that is to write a book. Write any book is one thing, which he's already done about 4 or 5 of them. But to write history is not easy at all. To write history requires a lot more rigor. It requires a lot of intensive study. I think it was Aristotle who once said, and I'm not sure about the exact words, but he said history, actually it's about the unchanged. దాంట్లో మార్పు చేర్పులు ఏం లేవు, నడిచిపోయాయి. ఆ నడిచిపోయిన విషయాన్ని గురించి రాయడం అనేది, దట్ ఈస్ వై యూ ఆల్సో హ్యావ్ పీపుల్ హూ సే హిస్టరీ ఈజ్ నార్మలీ రిటన్ బై ద విక్టర్స్. గెలుపు ఎవరికి పొందారో, ఎవరు గెలిచారో వాళ్ళ వల్ల రాయబడినది హిస్టరీ. దాంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటుంది. మంచి ఏంటి? గెలిచిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ తరపున జరిగిన మంచిలన్నిటినీ కూడా హిస్టరీలో రాస్తూ వస్తారు. కానీ అన్చేంజ్డ్ అది. అరిస్టాటిల్ అన్చేంజ్డ్, ఇట్ రిమైన్స్ దేర్, ఇట్ ఈస్ అన్చేంజ్డ్. నోబడి కెన్ చేంజ్ ఇట్. వాట్ హ్యాపెండ్ హ్యాపెండ్. బట్ దాన్ని రాస్తున్నవాడు గెలిచిన వాడైతే he writes it in one glorious way. But there are others who are not part of the victorious. వాళ్ళని డిఫరెంట్ లాంగ్వేజెస్లో, వాళ్ళ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్లో హిస్టరీని రాస్తారు. దాన్ని తరతరాలుగా చెప్తారు. సబాల్టర్న్ హిస్టరీ అంటారు, ఇంటర్ప్రిటేటివ్ డిఫరెన్స్ అంటారు. సో హిస్టరీ బుక్ రాయడం అనేది చాలా కఠినమైన ఎక్సర్సైజ్. It cannot receive ready acceptance by everybody. So majority history రాసేవాళ్ళు చాలా సంకోచించి రాస్తారు. కొన్ని అంశాలు రాస్తారు, అన్ని అంశాలు రాయరు. కానీ అక్కడ కూర్చున్నప్పటికీ నాకు అనిపించింది, ద టైటిల్ ఆఫ్ ద బుక్ ఇస్ ఇట్స్ ఎ గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. గ్లిమ్స్ అనేది ఎందుకు చెప్తున్నారంటే, ఇంత ఉన్న హిస్టరీని వారు చెప్పినట్టు ఒక 300 odd పేజెస్లో కండెన్స్ చేసి రాసినప్పుడు ఇట్ బికమ్స్ ఓన్లీ పిక్చర్, స్మాల్ పిక్చర్. సో ఇట్స్ అ గ్లిమ్స్. కానీ వారు మాట్లాడుతున్నప్పుడే వారు ఎంత ఇన్వాల్వ్డ్ అయిపోయి, టోటలీ దాంట్లో నిమగ్నం అయిపోయి, ఎక్స్పాన్సివ్గా హిస్టరీని రాయదలుచుకుని దాంట్లో ఉన్న ఎస్సెన్స్ని మాత్రం 360 odd పేజెస్లో రాశారు. బట్ వారు మాట్లాడుతున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎంత ఇన్వాల్వ్డ్, హీ సోక్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఇట్. మంచిగా నాని తేలి బయట వచ్చి రాశారు బుక్. అట్ ద సేమ్ టైం వారు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు వారు చెప్తున్నప్పుడు వారు క్యారెక్టర్ ట్రైట్స్ కూడా బయట వస్తున్నాయి. హౌ సింపుల్, లూసిడ్, ఇలా క్రిస్టల్ లైక్ స్పష్టంగా నాకు అర్థమైంది, నేను రాస్తున్నాను అనే టైప్లో. సో ఐ ఫైండ్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇన్ దట్ ఇండివిజువల్ హూ హ్యాడ్ అ వెరీ లాంగ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్. Long stint in politics which consists of so many different types of people. అందరూ వారిలాగా లేరు. వారుకున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం. దాంట్లో 5 terms ఎమ్మెల్యే, 2 terms of member of parliament,
బై విచ్ టైం వారు పర్సనాలిటీ మారిపోయి ఉండాల్సింది, కానీ